జరుగుతుంది. నెక్స్ట్, అండర్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ వీఆర్ హ్యావింగ్ టూ థియరీస్. థియరీ ఆఫ్ కన్జంప్షన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది కన్జంప్షన్ హియర్? యూసేజ్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్. యూసేజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వస్తు సేవలను వాడుకోవడాన్ని, వినిమయం చేయడాన్ని మనం కన్జంప్షన్గా పిలుస్తున్నాం. ఆఫ్టర్ పర్చేజ్ వీఆర్ రెడీ టు కన్జ్యూమ్ దీస్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, ఫర్ ది పర్పస్ ఆఫ్ పేయింగ్ ప్రైస్, ఆఫ్టర్ దట్ వీఆర్ రెడీ టు గెట్ దోస్ కమోడిటీస్ ఆర్ మాల్. ధరలు చెల్లించిన తర్వాత కొన్ని వస్తువులు మనం ఇంటికి తీసుకొచ్చుకుంటాం. ఓకే, ఇంటికి తెచ్చినాక ఏం చేస్తాం? వాటిని మనం మన అవసరాల కోసం వాడుకుంటూ ఉంటాం. వీఆర్ ప్రిపేర్డ్ టు కన్జ్యూమ్ దోస్ గూడ్స్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ అవర్ వాంట్స్. మనకున్నటువంటి ఆ యొక్క నిరంతరమైనటువంటి కోరికల్ని సంతృప్తిపరచుకోవడానికి ఆ వస్తు సేవలను కొన్నిటిని మనం ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ యూసేజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ కన్జంప్షన్. ఓకే, నెక్స్ట్, థియరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. పెట్టుబడి సిద్ధాంతము. ఒక ఉద్యోగం ద్వారా మనం ఆదాయము జీతం ఎలా పొందుతున్నామో ఆ ఉద్యోగం ద్వారా వచ్చినటువంటి కొంత అమౌంట్లో మనము ఎక్స్పెండిచర్ చేస్తామండి. మిగిలిందేమో సేవింగ్ చేస్తాం. పొదుపు చేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే పొదుపు చేశామో టుడేస్ సేవింగ్స్ ఆర్ టుమారోస్ ఇన్వెస్ట్మెంట్స్. ఈరోజు చేసినటువంటి పొదుపే రేపటికి రాబోయే కాలానికి పెట్టుబడిగా మారుతుంది. దిస్ ఇన్వెస్ట్మెంట్ మే గివ్ సూటబుల్ రిటర్న్స్ ఫర్ అవర్ ఫ్యూచర్. ఎప్పుడైతే పెట్టుబడి శాతాన్ని మనం పెంచుకుంటూ ఉంటామో రాబోయే రోజుల్లో మన భవిష్యత్తులో కొన్ని ప్రతిఫలాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ వీఆర్ రెడీ టు ఇంక్రీజ్ అవర్ సేవింగ్స్ పర్సంటేజెస్. అందువల్ల ప్రస్తుతం మనం పొదుపు చేసేటువంటి డబ్బు యొక్క శాతాన్ని ఏం చేయాలి? పెంచుకుంటా పోవాలి. అందువల్ల పొదుపు శాతం ఎప్పుడైతే పెరుగుతుందో ఇన్వెస్ట్మెంట్ కంటెంట్ కూడా పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. సేవింగ్స్ ఎంకరేజెస్ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్ ఎంకరేజెస్ రిటర్న్స్, రిటర్న్స్ ఆల్రెడీ ఎంకరేజెస్ సేవింగ్స్, ఫర్దర్ సేవింగ్స్ ఆల్సో ఎంకరేజెస్ ఇన్వెస్ట్మెంట్స్. దిస్ ఈజ్ ఆల్సో సైక్లికల్ ప్రాసెస్. ఇది కూడా ఒక చక్రీయ ప్రవాహం అన్నమాట. సేవింగ్స్ పెరిగితే ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాం, ఇన్వెస్ట్మెంట్ పెరిగితే రిటర్న్స్ అనుకుంటున్నాం. ఇక్కడ ఈ వీల్ కూడా ఇలా నాన్ స్టాప్గా మనకి తిరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్, లాస్ట్ వన్, థియరీ ఆఫ్ ఫ్లక్చుయేషన్స్. హెచ్చు తగ్గులు అనమాట. అవకతవకలు వస్తూ ఉంటాయి మనకి ఎకానమీలో. వాటిల్లో మనం టెక్నికల్గా సబ్జెక్చువల్గా బిజినెస్ సైకిల్స్ అంటున్నాము. వ్యాపార చక్రాలు. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ డ్రా చేసాం. వ్యాపార చక్రాలు. అప్ అండ్ డౌన్స్ ఆర్ అరైజెస్ ఇన్ ది ఎకానమీ ఆర్ ఎకనామిక్ సిస్టమ్. ఒక ఆర్థిక వ్యవస్థలో కానీ ఒక ఆర్థిక రంగంలో కానీ అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. వాట్ ఆర్ ది రీజన్ ఫర్ దీస్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ది ఎకానమీ? ప్రివేలింగ్ ప్రైసెస్. మార్కెట్లో చోటు చేసుకున్నటువంటి ధరల యొక్క పరిస్థితే ఈ అప్ అండ్ డౌన్స్కి కారణము. అప్ స్వింగ్, డౌన్ స్వింగ్. పెరుగుతున్నటువంటి ధరలు, తగ్గుతున్నటువంటి ధరలు, వీటన్నిటిని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాము. దీన్ని బట్టే మనకి బిజినెస్ సైకిల్స్లో ఒక్కోసారి బూమ్ పీరియడ్ వస్తూ ఉంటుంది, ఒక్కోసారి రిసెషన్ పీరియడ్ వస్తూ ఉంటుంది, ఒక్కోసారి మనం ఇన్ బిట్వీన్లో ఆగిపోతాం. బూమ్కి రిసెషన్కి మధ్యలో కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, థియరీ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ అనుకున్నాం, జనరల్ ప్రైస్ లెవెల్ ఇన్ఫ్లేషన్ అని చూసాం, ఎకనామిక్ గ్రోత్ అనుకున్నాము. దీంట్లో మళ్ళీ థియరీ ఆఫ్ కన్జంప్షను, థియరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఈ రెండింటినీ బేస్ చేసుకుని బిజినెస్ సైకిల్స్ ఆర్ ఫ్లక్చుయేషన్స్ అని ఒక 6 రకాల పాయింట్స్ని మనం ఇక్కడ స్కోప్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్లో చూసాం. ఓకే, జస్ట్ లైక్ మైక్రో ఎకనామిక్స్ లాగానే మ్యాక్రో ఎకనామిక్స్ స్థూల అర్థశాస్త్రంలో కూడా 5-6 ముఖ్య విషయాలను మనం ఇక్కడ అధ్యయనం చేయడం అనేది జరిగింది. అందువల్ల మైక్రోస్కోప్ లాగానే మ్యాక్రో ఎకనామిక్స్ స్కోప్ కూడా ఇక్కడ వైటల్గానే ఉంటుంది. దీనికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉందని మనము తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్? మైక్రో ఇంపార్టెన్స్ ఏంటో చూసాము. ఇండివిజువల్ ఐటమ్స్ మాత్రమే చదివితే ఆ ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందో మైక్రోలో మనం గమనించాం. ఇక్కడ ఏం చదువుతాం అనుకున్నాం? మ్యాక్రోలో యాగ్రిగేట్స్ అనుకున్నాం, టోటల్ అనుకున్నాం, ఒక సంపూర్ణమైన విషయాన్ని కూలంకషంగా అధ్యయనం చేస్తాం అనుకున్నాం. అది
టాప్ టు బాటమ్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అధ్యయనం చేస్తాము. అలా చదివితే ఇట్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. మ్యాక్రో ఎకనామిక్ స్టడీస్ మోర్ యూజ్ఫుల్ టు ది గవర్నమెంట్స్ ఫర్ ఫార్ములేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ పాలసీస్ ఫర్ అచీవ్మెంట్ ఆఫ్ మ్యాక్సిమం సోషల్ అడ్వాంటేజ్ ఆర్ బెనిఫిట్. చూడండి, ఇక్కడ మ్యాక్సిమం సోషల్ అడ్వాంటేజ్ అచీవ్మెంట్ అనేదే ఇక్కడ కూడా వచ్చేసింది. అందువల్ల అలాంటి దాన్నే మనం ఇక్కడ చదువుతున్నాము. ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏదైనా సరే మ్యాక్సిమం సోషల్ బెనిఫిట్ అండి, అంతేగాని మినిమం సోషల్ బెనిఫిట్ కాదు. ఇక్కడ మనం ఏది మాట్లాడినా మ్యాక్రో లెవెల్, అగ్రిగేట్ లెవెల్, టోటల్ లెవెల్ కాబట్టి ఏం చేస్తున్నాం, గ్రేటర్ లెవెల్లోనే చూస్తాం. అంటే టోటాలిటీకి దగ్గరగానే మనం మాట్లాడుకుంటాం. ఏదో ఒక వ్యక్తికి, ఒక ఇండస్ట్రీకి, ఒక హౌస్ హోల్డర్కి జరిగేటువంటి బెనిఫిట్ గురించి మనం మాత్రం ఇక్కడ చెప్పడం లేదు. ది స్టడీ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం సంబంధించినటువంటి విషయాలు, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి విషయాలు, అండ్ సజెస్ట్ హౌ టు సాల్వ్ దెమ్. ఇవన్నీ కూడా ఎకనామిక్స్లో మనకు వచ్చేటువంటి ఎకనామిక్ ప్రాబ్లమ్స్. పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, ఇవన్నీ కూడా మనకి ఎకనామిక్స్ అనేటువంటి ఒక సోషల్ సైన్స్లో ఒక కంట్రీలో ఎదురవుతున్నటువంటి అనేక రకాల దీర్ఘకాలిక రుగ్మతలు, లాంగ్ టర్మ్ ఈవిల్స్ విచ్ ఆర్ అరైజెస్ ఇన్ ఎనీ కంట్రీస్ ఎకనామిక్ సైన్స్. ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో వద్దనుకున్న ఎన్నో సంవత్సరాలుగా మనల్ని వెళ్లాడుతున్నటువంటి ఈ యొక్క ఆర్థిక సమస్యల గురించి ఇక్కడ మ్యాక్రోలో మనం చాలా సుస్పష్టంగా చదువుతాము. నెక్స్ట్, ఇట్ హెల్ప్స్ టు ఇవాల్యుయేట్ ఓవరాల్ ఫంక్షనింగ్. పూర్తిగా అసలు ఆర్థిక వ్యవస్థ మొత్తం సమూలంగా ఎలా పనిచేస్తుంది, 1వ పేజీ దగ్గర నుంచి 100వ పేజీ వరకు ఆర్థిక వ్యవస్థ అంటే ఎకానమీ యాజ్ ఏ హోల్, ఏ విధంగా దీని యొక్క తీరుతెన్ను ఉంది, ఇది ఏ విధంగా విధి నిర్వహణలో ఉంది అనేటువంటి విషయాలన్నింటినీ ఇక్కడ గమనించడం జరుగుతుంది. ఆఫ్ యాన్ ఎకానమీ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రిబ్యూట్ నేషనల్ ఇన్కమ్ అమాంగ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ macro economics always having one clear cut emphasis for the purpose of national income distribution among the different sections: rich section, middle class section and poor section. Nowadays every country's society comprises of 3 levels: rich level, middle class level and poor class level. నేషనల్ ఇన్కమ్ అనేది ఈ యొక్క 3 వర్గాల మధ్యలో ఏ విధంగా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలనేది కూడా మనకి ఈ యొక్క మ్యాక్రో ఎకనామిక్సే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ యాజ్ అవర్ టాపిక్. నెక్స్ట్ వన్, వాట్ అబౌట్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్? సో ఫార్ వీ ఆర్ స్టడీడ్ అబౌట్ ది నేచర్ అండ్ స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. నేచర్, scope and importance of 2 branches of economics divided by the Ragnar Frisch of Oslo University in the year 1930. 1930లో రాగ్నర్ ఫ్రిష్ అనేటువంటి ఆస్లో యూనివర్సిటీలో అధ్యయనం చేసినటువంటి ఒక ఆచార్యుడు చేసిన ఒక విభజన ద్వారా ఈ అర్థశాస్త్రంలో మైక్రో బ్రాంచ్ అని అలాగే మ్యాక్రో బ్రాంచ్ అని 2 బ్రాంచెస్ ఉన్నాయని మనం తెలుసుకున్నాము. ఆ రెండిట్లో నేచర్ స్వభావం, స్కోప్ పరిధి, ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత, ఈ మూడింటిని మనం ఇక్కడ సవివరంగా అధ్యయనం చేశాం. నెక్స్ట్ వీఆర్ మూవ్ ఫార్వర్డ్ విత్ డిఫరెన్సెస్ బిట్వీన్ మైక్రో 1 అండ్ మ్యాక్రో 1. ఇట్ ఈజ్ derived from Greek word micros which means small. It studies about individual units. It is known as price theory. It explains about commodity and factor markets. Microeconomics always gives emphasis for commodity market and factor market. It also called as price theory. Why? Because microeconomics called as price theory. It always deals about prices of various commodities which are available in the market. Daily usage commodities like essentials, necessities, comforts and luxuries. నిత్యావసరాలుగా ఉన్నటువంటి నిత్యావసరాల యొక్క ధరల గురించి తెలియజేస్తుంది.
అలాగే కంఫర్ట్స్ గురించి తెలియజేస్తుంది, అలాగే లగ్జరీస్ గురించి కూడా తెలియజేస్తుంది. అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు, ఈ 3 రకాలైనటువంటి వస్తువుల్లో మనకు కావాల్సినటువంటి వస్తు సేవల యొక్క ధరల గురించి మైక్రో ఎకనామిక్స్ తెలియజేస్తుంది. కాబట్టి దాన్ని ఏమన్నారు, ప్రైస్ థియరీ అని చెప్పి పిలవడం అనేది జరిగింది. ఇన్ ది సేమ్ వే ఇట్ డస్ నాట్ డీల్స్ అబౌట్ టోటల్ కాన్సెప్ట్స్ అండి. ఇది పరిపూర్ణమైనటువంటి సమిష్టి విషయాల గురించి అధ్యయనం చేయదు. ఇట్ ఓన్లీ పర్మేట్స్ ఇండివిజువల్ యూనిట్స్, వయోక్తికమైనటువంటి అంశాలను గురించి మాత్రమే ఇది అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. వయోక్తికమైన అంటే అర్థం ఏంటి, ఒక వ్యక్తికి సంబంధించిన, ఒక పరిశ్రమకు సంబంధించిన, ఒక పరిశ్రమలో జరిగేటువంటి ఉత్పత్తి స్థాయి గురించి మాత్రమే ఇక్కడ ఇది అధ్యయనం చేస్తుంది. నెక్స్ట్, దిస్ వర్డ్ కేమ్ ఫ్రమ్ గ్రీక్ లాంగ్వేజ్, దట్ వర్డ్ ఈజ్ మైక్రోస్. ఇట్ స్టాండ్స్ ఫర్ స్మాల్, సూక్ష్మమైన, చిన్నదైనటువంటి అంశాల గురించి ఇది అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో. నెక్స్ట్ వన్, మ్యాక్రో ఎకనామిక్స్ derived from the word macros, which means large or big. ఇందాక మనం మైక్రోని స్మాల్ అని ఎలా చెప్పుకున్నామో ఇక్కడికి వచ్చేప్పటికి లార్జ్ ఆర్ బిగ్ అని చెప్పి చెప్తున్నాం. పెద్దదైనటువంటి సమిష్టి అంశాల గురించి ఇక్కడ చదువుతుంది. యాగ్రిగేట్ కాన్సెప్ట్స్, టోటల్ కాన్సెప్ట్స్, పరిపూర్ణమైనటువంటి టోటల్ కాన్సెప్ట్ జరుగుతుంది. ఏదైనా ఒక కాన్సెప్ట్ని తీసుకున్నట్టయితే టాప్ టు బాటమ్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. అలాంటి అనాలిసిస్ని, అలాంటి అధ్యయన పద్ధతినే మనం మ్యాక్రో ఎకనామిక్స్ అని అంటున్నాం. మ్యాక్రో ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఎకానమీ యాజ్ ఏ హోల్. ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ఒక సింగిల్ యూనిట్ అనుకుని అధ్యయనం చేసేదే మ్యాక్రో ఎకనామిక్స్. సూక్ష్మ అర్థశాస్త్ర అధ్యయనము ఒక దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఉంటుందండి. సపోజ్ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ యాజ్ ఏ హోల్, ఇట్ రిసీవ్స్ ఏ సింగిల్ యూనిట్ అండ్ గో ఫర్దర్ ప్రిపరేషన్ ఆర్ స్టడీ. ఏదైనా సరే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ఒకే యూనిట్గా తీసుకుంటుంది. అంతేగాని ఏపీ ఎకానమీ, కేరళ ఎకానమీ, దీంట్లో డివిజన్స్ ఏమీ ఉండవండి. అందువల్ల వన్ కంట్రీస్ ఎకానమీ యాజ్ ఏ హోల్, ఒక దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా ఒక యాగ్రిగేట్ ఐటెం, ఒక టోటల్ ఐటెంగా తీసుకుని ఇక్కడ మనము సవివరంగా చదవటం అనేది, దాంట్లో ఉన్న సమస్యలను అర్థం చేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇట్ ఈజ్ నోన్ యాజ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ. మ్యాక్రో వన్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ఇన్కమ్, ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ విచ్ ఆర్ ప్రివేలింగ్ ఇన్ ద సొసైటీ. ఇన్కమ్ అనేది, ఈ ఎంప్లాయ్మెంట్ అనేది లేకుండా మనకు సొసైటీలో డెవలప్మెంట్ అనేది రాదు. ఫర్ ది పర్పస్ ఆఫ్ అటైన్మెంట్ ఆఫ్ డెవలప్మెంట్ వీఆర్ రెడీ టు ఎక్వైర్ ఇన్కమ్ అండ్ రెడీ టు గ్రాబ్ న్యూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. దేశంలో ఉన్నటువంటి ఆదాయాలు పెరగాలి అన్నా, ఉద్యోగావకాశాలను మనం ఇంకా ఇంకా అందిపుచ్చుకోవాలి అన్నా, అడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఛాన్సెస్ని మనము గ్యాదర్ చేయాలి అన్నా, ఇక్కడ మనకున్నటువంటి ఛాన్సెస్ ఏంటనేది ఈ మ్యాక్రో ఎకనామిక్స్ ద్వారా మనం తెలుసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇట్ డీల్స్ విత్ యాగ్రిగేట్ కాన్సెప్ట్స్. ఇట్ డీల్స్ విత్ యాగ్రిగేట్. యాగ్రిగేట్ అంటే ఏమనుకున్నాం, టోటల్, సమిష్టి, మొత్తమైనటువంటి అంశాల యొక్క అధ్యయనాన్ని మనం ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. వాట్ వీఆర్ డిస్కస్డ్ ఇన్ అవర్ ప్రెజెంట్ డే క్లాస్ ఆర్ ఫస్ట్ క్లాస్ ఇన్ జూనియర్ ఇంటర్. ఫస్ట్ చాప్టర్ ఈజ్ ఇంట్రడక్షన్ చాప్టర్. We are explained about origin and meaning. In this origin and meaning, we are explain production, consumption, exchange and distribution as our main concepts in our economic theory. Production ante utpattani, consumption ante viniyogam, exchange ante మారకం, distribution ante పంపిణీ అని ఈ 4 రకాల ముఖ్యాంశాలను మనం గమనించాం. Production, consumption, exchange, distribution are the 4 pillars of economics as a social science. ఈ 4 అంశాలు అర్థశాస్త్రం అనేటువంటి ఒక సాంఘిక శాస్త్రానికి ముఖ్యమైనటువంటి గుమ్మటాల వంటివి. 4 pillars of the economics. Economics is a social science which studies individuals and organizations engaged in production, consumption, exchange and distribution. It is the systematic study
of the never-ending efforts of man to satisfy his endless wants with limited resources. Wants, efforts, satisfaction. This is the chain. First one is wants. Second one is efforts. Third one is satisfaction. Wants, efforts, satisfaction. This endless circle always move from the one person to another. This is the economy. This is the economic system in every country. ఒక దేశంలో ఆర్థిక వ్యవస్థ కానీ ఒక దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కానీ ఇదే పద్ధతిలో మనకు రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకనామిక్స్లో మనము రాగ్నర్ ఫ్రిష్ చెప్పినటువంటి 2 బ్రాంచెస్ గురించి చదివాం, మైక్రో 1, మ్యాక్రో 1. రాగ్నర్ ఫ్రిష్ డివైడెడ్ ది ఎకనామిక్స్ యాజ్ మైక్రో 1 అండ్ మ్యాక్రో 1 ఇన్ ది ఇయర్ 1930. 1930లో ఆస్లో యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి ఈ యొక్క రాగ్నర్ ఫ్రిష్ ఎకనామిక్స్ని 3 రకాలుగా చెప్పాడని అనుకున్నాము. ఆ 2 రకాలు ఏంటో మనం చూసాం. ఫస్ట్ వన్ ఈజ్ మైక్రో, సెకండ్ వన్ ఈజ్ మ్యాక్రో అనుకున్నాము. ఓకే, 1 by 1 వీటికి ఉన్నటువంటి స్కోప్ ఏంటనేది మనము చూసాం. కేఈ బౌల్డింగ్ ప్రకారం ప్రైసెస్, వేజెస్, ఇన్కమ్స్, పర్టిక్యులర్ కమోడిటీస్, అలాగే గ్రీక్ వర్డ్ అనేటువంటి మైక్రోస్ నుంచి ఇది వచ్చిందని చెప్పడం జరిగింది. యాజ్ పర్ యాజ్ స్కోప్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ ఈజ్ కన్సర్న్డ్ ప్రొడక్ట్ ప్రైసింగ్, ఫ్యాక్టర్ ప్రైసింగ్, థియరీ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్, థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, రెంట్, వేజెస్, ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ యాజ్ 4 factors of production and 4 payments to the 4 factors: rent, wages, interest and profits. These are the 4 prices of factors of production, along with theory of demand, theory of production and costs, which we are explained here. Next, macroeconomics, స్థూల అర్థశాస్త్రం. దీంట్లో కూడా మనకి స్కోప్ ఏంటనేది చూసాం. థియరీ ఆఫ్ ఇన్కమ్, ఎంప్లాయ్మెంట్, డిస్ట్రిబ్యూషన్, థియరీ ఆఫ్ జనరల్ ప్రైస్ లెవెల్ అండ్ ఇన్ఫ్లేషన్, థియరీ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, థియరీ ఆఫ్ కన్జంప్షన్, థియరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, థియరీ ఆఫ్ ఫ్లక్చుయేషన్స్ ఆర్ బిజినెస్ సైకిల్స్. మ్యాక్రో స్థూలమైనటువంటి ఈ యొక్క అర్థశాస్త్ర ప్రక్రియలో మనకున్నటువంటి వ్యాపార చక్రాలను కూడా మనం ఇక్కడ గమనించాం. అప్ స్వింగ్ అండ్ డౌన్ స్వింగ్ arises in business cycles. These are called as 2 types of fluctuations in every economic activity. ఇలాంటి ఆర్థిక వ్యవస్థలో ఒక ధనాత్మక స్వభావం కలిగిన, ఒక రుణాత్మక స్వభావం కలిగినటువంటి అవకతవకలు, హెచ్చుతగ్గులు వస్తూనే ఉంటాయి. వీటినే మనం టెక్నికల్గా బిజినెస్ సైకిల్స్ అని పిలవడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాక్రో అనుకున్నామండి. మ్యాక్రో ఆల్వేస్ డీల్స్ అబౌట్ అగ్రిగేట్స్ ఆర్ టోటల్ కాన్సెప్ట్స్. ఇట్ డీల్స్ అబౌట్ నేషనల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిచ్ క్లాస్, మిడిల్ క్లాస్ అండ్ పూర్ క్లాస్. ది నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ ఆల్వేస్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ది 3 sections of the people: rich community, middle class community and poor class community, with the help of the macroeconomics. స్థూల ఆర్థిక విశ్లేషణ వల్ల ఒక దేశంలో ఉన్నటువంటి జాతీయ ఆదాయం మొత్తం కూడా ధనిక వర్గానికి చెందినటువంటి ప్రజలకి, మధ్యతరగతికి చెందినటువంటి ప్రజలకి, పేద వర్గానికి చెందినటువంటి ప్రజలకి ఏ విధంగా మనం పంపిణీ చేయబడతామో ఈ యొక్క మ్యాక్రో ఎకనామిక్స్లో మనం అర్థం చేసుకోవటం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ డిఫరెన్సెస్ ఆస్పెక్ట్ ఆల్సో వీఆర్ డీల్స్ అబౌట్ వేరియస్ కాన్సెప్ట్స్ ఇన్ ది మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. Micro further called as price theory, macro further called as income and employment theory. Okay, with this I am concluded today's class. In my next class I am going to explain about various basic concepts in our junior inter economics. Okay, thank you.